బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఈ ప్రదేశం ఎంత బాగుందో. ఈ రోజంతా భలే సరదాగా ఉంటుంది. బాస్ అతి ముఖ్యమైన వాటిల్లో మేము రిసీవర్ సెట్ చేసాము. ఎవరు మాట్లాడారు? మోటు వాళ్ళు ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ వేశారు. అరే ఏ రిసీవర్ పాయింట్ గురించి మాట్లాడుతున్నారు? నిజం చెప్పండి. తను మోటు మనము ఇరుక్కుపోయాము. మేమేమి నీ వేయలేదు. చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. చెప్తాను. అన్ని చోట్ల మేము రిసీవర్ సెట్ చేసాము. మా బాస్ అక్కడి నుంచి బటన్ ఇలా ప్రెస్ చేస్తే మొత్తం అంతా నాశనం అయిపోతుంది. మాకు 500 కోట్లకు ఆర్డర్ కూడా వచ్చింది. చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళకి ఇక్కడంతా ఖాళీగా ఉండాలని. బాస్ ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పు, తన సంగతి తేలుస్తాం. తన దగ్గరికి వెళ్ళకండి, దారుణంగా కొడతారు. ఎలా కొడతారో చూపించమంటారా? చెప్పు. వదిలిపెట్టు. అరే నాకు అర్థమైంది. అరే అతను జాన్ నంబర్ 1. అరే నా గడ్డం ఏమైంది? అరే ఈ గడ్డం అరే ఆ నెంబర్ 1 నన్ను మోసం చేసి పారిపోయాడు. ఇప్పుడు ఆ రిసీవర్ పాయింట్ ఎక్కడుంది? నాకు ఆ విషయం ఎవరు చెప్తారు? జాన్ వస్తాడు, రిమోట్ నొక్కుతాడు, తర్వాత అంతా నాశనం అయిపోతుంది. అరే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమీ అర్థం కావడం లేదు. ఐడియా. డాక్టర్ జట్కా, మీరు ఈ విధంగా ఏదైనా చెయ్యగలుగుతారా? జాన్ ఈ ఏరియాకి వస్తే అతనికి ఈ ఏరియా తెలియకూడదు. ఇది పూర్తిగా మారిపోవాలి. అరే మిత్రమా పత్తులు, ఈ పనిని నేను చేయగలనయ్యా. 1 నిమిషంలో చేస్తా. ఈ గ్యాడ్జెట్ సహాయంతో నేను ఈ స్థలాన్ని ట్రీ పార్క్ గా మార్చేస్తా. ఇప్పుడు చూడు. ఈ టీవీ పెద్దదయ్యా, నేను నొక్కుతాను. ఇదిగో నొక్కేశాను. అరే మిత్రమా, నువ్వేంటి ఇలా చేసేసావయ్యా? నువ్వు ట్రీ పార్క్ బటన్ నొక్కడానికి బదులు డైనోసార్ పార్క్ బటన్ నొక్కేసావయ్యా. పదండి వెళ్ళి చూద్దాం. డైనోసార్ పార్క్ లో నిజంగానే డైనోసార్లు ఉన్నాయో లేదో. చాలా భయంగా ఉంది. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. అరే ఇంటికి ఎవరు వెళ్ళక్కర్లేదు. పదండి వెళ్దాం. నాకైతే ఈ చోట బాలే విచిత్రంగా ఉంది. పతులు, ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో. అరే ఆహా, భలే భలే భలే. చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. ఈ ప్రదేశం చాలా బాగుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. నాకిప్పుడు గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. ఆకాశం వైపు వెళ్తున్నాను. రిమోట్ నీ కళ్ళు తెరువు త్వరగా. నీకు పైన కింద వెనక ముందు అన్ని చూసుకో. పతులు, ఏంటి నీ గొంతు దూరం నుంచి వినిపిస్తున్నట్టుంది? ఎక్కడున్నావు? పతులు, పెద్దనయ్యా, నేను ఇంత పైకి ఎలా వచ్చాను? ఏంటిది? అరే వీల్లేదు, కాపాడండి. అరే పతులు, ఇక్కడ ఫ్లయింగ్ డైనో కూడా ఉంది. ఫ్లయింగ్ డైనో. కుచిక్కు చిక్కు. అరే అరే ఏంటిది? పతులు కాపాడు. ఇది చాలా డేంజరస్ ప్లేస్. కాపాడండి.
తలుపుతారు తలుపుతారు. లగేత్ ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు నేను ఏ అని మొత్తం రిసార్ట్ గా ఏరియా ఏమైపోయింది? బాస్ బాస్ ఈ ఏరియా ఉంది. నేను అక్కడ రిసీవర్ పాయింట్ తగిలించాను. తర్వాత మేము మోటు పత్రులను కూడా చూసాము. అరే ఏంటి కొత్త సమస్య? పదండి వెళ్ళి చూద్దాం. ఇదంతా మోటు పత్రులు చేసిన పని అయింటుంది. ఏంటి చూస్తున్నారు? నన్ను లేపండి. పరిగెత్తండి పరిగెత్తండి త్వరగా పరిగెత్తండి. అరే ఒకవేళ వాళ్ళ భూతాన్ని ఏమైనా చూసారా? ఏంటది తుఫాన్ లాగా వచ్చి వెళ్ళింది? మనల్ని ఇలా తొక్కేసి వెళ్ళింది ఎవరు? బాస్ వావ్, ఎంత మంచి కవిత. అరే నీకిప్పుడు కవిత ముఖ్యమైపోయిందా? ఎవరో మనల్ని ఇక్కడ తొక్కి వెళ్ళిపోయారు. ముందు అది ఎవరో వెళ్ళి కనిపెట్టండి. అది ఎవరు? అరే డైనోసార్ పారిపోండి. పరిగెత్తండి పరిగెత్తండి అందరూ త్వరగా బయటికి పరిగెత్తండి. రండయ్య, అక్కడ ఒక గుహ ఉంది, అక్కడికి వెళ్ళి దాక్కుందాము. అరే ఆగండి. అరే మోటు, అసలు ఈ డైనోసార్ పార్క్ ఎక్కడి నుంచి వచ్చింది? ఖచ్చితంగా డాక్టర్ జట్కానే ఏదో ఒకటి చేస్తుంటారు. అద్భుతం జాన్, అద్భుతం. భలే కవిత చెప్పావు. కవిత సంగతి పక్కన పెట్టు. డాక్టర్ జట్కా మళ్ళీ అన్నిటి మునుపట్లాగా మార్చేయండి. అరే నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్యా. ఈ గుహ లోపల నీళ్లు పైనుంచి ఎలా పడుతున్నాయి? రండి అందరూ అక్కడికి వెళ్దాం. పెద్దనయ్యా, ఇవి ప్రాచీన కళాకృతులు. దంతాల్లాగా చాలా చక్కగా చెక్కారు. పళ్ళు లాంటివి కాదు, ఇవి పళ్ళే. మీకు విషయం తెలుసా? మనమంతా ఇప్పుడు డైనోసార్ నోటి లోపల ఉన్నాం. డైనోసార్ నోట్లో ఉన్నావా? పత్రు పరిగెత్తు పరిగెత్తు. అరే లగేత్ అది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. పారిపోండి. అదిగో ఉంది నా ల్యాప్టాప్. త్వరగా పరిగెత్తండి. అరే మిత్రమా, సహోదరా, ఇవ్వయ్యా రిమోట్ త్వరగా ఇవ్వు. పెద్దనయ్య, గార్డెన్ లో రిమోట్ పడిపోయింది అనుకుంటున్నాను.
సరైపోతే నా బటన్ ని ప్రెస్ చేస్తాను. అంతేకాదు నాకు 500 కోట్లకి కాంట్రాక్ట్ దొరికింది ఈ ఏరియా మొత్తాన్ని మంచి రిసార్ట్ గా మార్చేయడానికి. అరే ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నీ బటన్ సంగతి వదిలిపెట్టవా? డాక్టర్ జక్కా తనని కూడా డైనోసార్ ఏరాలోకి పంపించేయండి. నేను ఊరికే సరదా కూడా అనకూడదా? అరే మేం కూడా సరదాకే అన్నావు. నువ్వు డైనోసార్ ఏరాలోకి కాదు జైలుకి వెళ్ళాలి. ఈ రోజు వేడి చాలా ఎక్కువగా ఉందేంటి? అరే ఈ రోజు ఇంత ఎండగా ఉందేంటి? అరే అరే ఏంటి ఏమయ్యింది? నేను ఏం విన్నానంటే ఒక పెద్ద లీడర్ ఇక్కడికి మీటింగ్ కి వచ్చిన అతన్ని టెర్రరిస్టులు బందీగా తీసుకొని వెళ్లారంట. ఆయన్ని విడుదల చేయడానికి 100 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఎస్కేప్ అయి వెళ్ళిపోవడానికి ఒక హెలికాప్టర్ ని కూడా అడిగారు. వాళ్ళు ఈ సిటీలోనే ఎక్కడో దాక్కుని ఉన్నారు. అందుకని పోలీసులు వాళ్ళని వెతుకుతున్నారు. సర్లే వదిలేండి, పోలీసులు వాళ్ళ పని చేస్తారు. మీరు చాట్ తినండి. అరే మేము చాట్ తింటాం గానీ ఈ వేడిని ఏం చెయ్యాలయ్యా? అరే అవును పెద్దనయ్యా, ఎండ దెబ్బకి తల కాలిపోతోంది, చెమటలు పడుతున్నాయి. పైన ఆకాశంలో మన కోసం వర్షాన్ని నువ్వు క్రియేట్ చెయ్యి. అప్పుడు మనం ప్రశాంతంగా చాట్ తినొచ్చు. అరే ఏమిటి మోటు, ఇంత చిన్న విషయానికే నువ్వు ఆకాశంలో మేఘాన్ని క్రియేట్ చేయమంటున్నావు? అరే ఏం మాట్లాడుతున్నావు పతులు? నా ప్రయోగం ఎప్పుడైనా వేస్ట్ అయిందా? అరే మిత్రమా సోదరా, ఇప్పుడే నేను క్రియేట్ చేస్తాను. ఇదిగోనయ్యా చూడు. ఇదిగో నేను ఎలా కనిపెట్టానో చూడండి. అరే దీన్ని ఎలా చేశారు? మీరు నిజంగానే చాలా గ్రేట్ సారు. ఇవ్వు పెద్దనయ్యా, ఆ రిమోట్ నాకు ఇవ్వు. అరే ఏంటిది ఇలా జరిగింది? అరే మోటు ఇలా చేసావేంటి మోటు? ఎంత పని చేసావు? ఇప్పుడు ఇది ఏమైందో చూసావా? ఇప్పుడు నువ్వు దీన్ని విరక్కొట్టినందువల్ల నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేఘాలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. అయ్యా బాబు చూడు ఏం జరిగిందో. అయ్యో ఏంటి అలాగా? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? త్వరగా బాబు ఏంటిదే? అసలు ఏం జరుగుతోంది? అరే ఇంత వేడిలో వర్షం ఎలా కురుస్తోంది? ఆ మేఘాన్ని వీళ్ళే తయారు చేశారు. వీళ్ళ వల్ల మా వస్తువులు తడిసిపోయాయి. అది మాత్రమే కాదు, మన వ్యాపారం కూడా పాడైపోయింది. వాళ్ళని కొట్టండి. అరే పెద్దనయ్యా, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. అరే వర్షం ఇక్కడికి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పరిగెత్తండి. పదండి ఆ బిల్డింగ్ లోకి వెళ్దాం. త్వరగా త్వరగా. వర్షం ఇక్కడ దాకా రాదనుకుంటున్నాను. అయ్యమ్మ కాసేపు ఇక్కడే ఉందాం. అదండి మాకు రావాల్సిన డబ్బులు హెలికాప్టర్ మాకు అందే వరకు మేము ఇక్కడే ఉంటాము. లగైత్ నాకు తెలిసి అతనే లీడర్ అనుకుంటాను. ఇందాక చాట్ వాళ్ళ ఇతని గురించే చెప్పాడు. అయ్యమ్మ వదిలిపెట్టను. ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? అరే మేము ఎవరమన్న సంగతి నువ్వు తర్వాత తెలుసుకుందువు గాని ముందు నువ్వు ఆయన్ని వదిలిపెట్టు. వదిలిపెట్టాలా? ఆగండి, మీ కథ చెప్తాను. వీళ్ళను ముగించండి.
పెద్దనయ్యా నువ్వు ఆ రిమోట్ ని బాగు చేస్తూ ఉండు, ఆలోగా వీళ్ళ సంగతి చూస్తాను. సరేనయ్యా సరే. మంట అరే అరే పెద్దనయ్యా త్వరగా కానివ్వు ప్లీజ్. అరే కాస్త ఓపిక పట్టయ్యా, కాస్త టైం పడుతుందయ్యా. అలాగైతే. డాక్టర్ జట్కా మేఘం వచ్చేసింది, మేఘం ఇక్కడ కూడా వచ్చేసింది, మెరుపులు వస్తున్నాయి, ఏం జరుగుతుందో తెలియడం లేదు. రైన్ రైన్ గో అవే ప్లీజ్ ప్లీజ్ గో అవే. ఆ లీడర్ ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి, ఇక్కడ ఏదో సమస్యలా ఉంది. అయ్యో కాపాడండి. ఏమంటున్నారు? 5గురా? 1 2 3 4 5. అయితే మీరేనన్నమాట వెళ్ళే చోటుకల్లా వర్షాన్ని తీసుకొస్తున్నారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టను, వీళ్ళని పట్టుకోండి. అరే అరే వదిలిపెట్టండి, పరిగెత్తండి పరిగెత్తండి. అరే ఈ వర్షం వదిలిపెట్టేలా లేదే. చూడండి ఎంత బాగుందో, మనుషులందరూ ఎంత మంచివాళ్ళు. ఈ కష్ట సమయంలో ఒకరికొకరు ఎంత బాగా సహాయం చేసుకుంటున్నారు. మీరు 5గురు కలిసే ఉంటున్నారా? అవును అవును. మీరు పానీపూరి కొట్టు దగ్గర ఉన్నారా? ఆ, గాలిపటం ఎగిరేసే చోటు ఉన్నారా? ఆ, అవును ఉన్నాం. ఆ బిల్డింగ్ ను తడిసిపోయేలా చేశారా? అక్కడ కూడా ఉన్నారా? అవును అక్కడ కూడా ఉన్నాం. ఈ రోడ్డు పూర్తిగా మీ కారణంగానే ఇలా నీటితో పూర్తిగా నిండిపోయింది. వీళ్ళని కొట్టండి కొట్టండి కొట్టండి. అరే మిత్రులరా, సహోదరులరా, వాళ్ళని వదిలేసి ఇక్కడ చూడండి, ఆ బండి నీళ్ళలో ఇరుక్కుందయ్యా. అరే అది ఆ బిల్డింగ్ బయట ఉన్న అదే బస్ లాగానే ఉందే. ఆ చోట్లోనే ఆ టెర్రరిస్ట్ లీడర్ ని బంధించి ఉంచారు. అదే కనుక నిజమైతే నాకు వెంటనే సమోసాలు తినిపించండి, ఆ టెర్రరిస్టుల సంగతి చూస్తాను. సమోసాలు తీసుకోండి, వేడి వేడి సమోసా. ఇదిగో నా డబ్బులు, సమోసాలు ఇవ్వు. నేను కొట్టు. సమోసా. శభాష్ మోటు. ఒరే ఉన్నట్టుండి ఇక్కడికి ఎవరొచ్చారబ్బా? అయితే ఇది టెర్రరిస్టుల బస్సే అన్నమాట. ఇతను ఆ టెర్రరిస్టుల్లో ఒకడు. మీరు ఈ టెర్రరిస్ట్ ని చూసుకోండి, నేను ఈ లోపు వెళ్ళి ఆ రిమోట్ ని సరి చేస్తా. ఓకే డాక్టర్ జట్కా. హలో ఇన్స్పెక్టర్ టర్కోడే, మేము టెర్రరిస్టులను పట్టుకున్నాం. ఇదిగో అయిపోయిందయ్యా. అరే మిత్రులారా, సహోదరులారా, నా ప్రయోగం వర్కౌట్ అయింది.
రండి గైక్వాండే సార్, మీ టెర్రరిస్టులు అదిగో అక్కడున్నారు, వాళ్ళని చూసారా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ మోటు పత్లు, యు డన్ ఎ గ్రేట్ జాబ్. మీరు ఆ టెర్రరిస్టులని పట్టుకొని మళ్ళీ మాకు చాలా సాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోటు పతులు, మీ వల్లే ఇవాళ ఇంత పెద్ద లీడర్ చాలా సేఫ్ గా ఉన్నారు. వర్షం వచ్చింది కానీ దానివల్ల మనకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే సైన్స్ వల్ల మనం ఎప్పుడైనా వర్షాన్ని రప్పించవచ్చు. దీనివల్ల దేశంలో ఉన్న నీళ్ళ సమస్య తీరిపోతుంది. నేను మన నాయకుడిని మోటు పతులని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది, ఇది మా బాధ్యతే కదా. ఏమంటావు పతులు? అవును మోటు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.